ట్రిపుల్ ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన సినిమాల కోసం కేవలం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించటానికి చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు ఆర్టిస్టులు. కానీ ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి మాత్రం వదులుకున్నాడు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం డైరెక్టర్ బుచ్చిబాబు విజయ్ సేతుపతిని నటించాల్సిందిగా కోరాడు. కానీ విజయ్ సేతుపతి మాత్రం చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడట. గతంలో బుచ్చిబాబు విజయ్ సేతుపతితో కలిసి ఉప్పెన చిత్రం కోసం పనిచేశాడు. ఇందులో ఆయనకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్నిచ్చాడు. ఆ క్యారెక్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలో నటించమని కోరితే విజయ్ సేతుపతి రిజెక్ట్ చేయటానికి ఒక కారణం ఉంది. నిన్న తన విడుదల 2 మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ సేతుపతిని ఒక ప్రెస్ మీట్లో రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ, సార్, మీరు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నారా అని అడగ్గా, లేదు సార్ అని విజయ్ సేతుపతి సమాధానమిస్తాడు. ఎందుకు అని రిపోర్టర్ అడగ్గా, నా దగ్గర సమయం లేదు సార్. ఒక్కోసారి కెరీర్లో భారీ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, కానీ మనసుకి నచ్చే పాత్ర దొరకాలి కదా. ఎందుకో ఆ పాత్రకి నేను సరిపోను అనిపించింది, అందుకే ఒప్పుకోలేదు అంటూ సమాధానం ఇచ్చాడు విజయ్ సేతుపతి. అయితే విజయ్ సేతుపతి బాలీవుడ్లో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్ అనే చిత్రంలో నటించాడు. ఇందులో విజయ్ సేతుపతి రెగ్యులర్ విలన్ రోల్లోనే కనిపించాడు. ఆయన పాత్రలో పెద్దగా ప్రత్యేకత కనిపించలేదు. అయినప్పటికీ ఒప్పుకొని చేశాడు. కానీ రామ్ చరణ్ సినిమాని మాత్రం రిజెక్ట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం వచ్చే నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఈ నెల 21వ తారీఖు నుండి మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి.